హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. యాక్చువల్గా ఇవాళ ఎలిమినేషన్ డే కదా, సండే అండ్ ఎలిమినేషన్ డే అండ్ ఫన్ డే అండ్ పే డే. సో ఈరోజు మొత్తం కొంచెం సాడ్, కొంచెం ఎంటర్టైన్మెంట్, దానికి తగిన డబ్బులు. మనకి యాక్చువల్గా బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు బిగ్ బాస్ చెప్పిన 3 రూల్లో 0తో స్టార్ట్ అయిపోతారు. తర్వాత మీరు అది ఎంతవరకు వెళ్తారని చెప్పి అది పేమెంట్ తెలియదు. 50 లక్షలు వెళ్ళొచ్చు, 50 పైన వెళ్ళొచ్చు. సో ఈసారి ఫిక్స్డ్ ప్రైస్ లేదు కాబట్టి వీళ్ళు ఎవ్రీ వీక్ ఎంత సంపాదించుకుంటారో దాన్ని బట్టి అది యాడ్ అవుతా పోతూ ఉంటుంది అనమాట. వీళ్ళకి ఎట్లా పేమెంట్ అంటే ఎవ్రీ వీక్ వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్, బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ తెలుగులో మాట్లాడాలి, బూతులు మాట్లాడకూడదు, సమ్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో మన తెలుగు బిగ్ బాస్ ఉన్నప్పుడు తెలుగే మాట్లాడాలి, మరి బూతులు మాట్లాడకూడదు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి కరెక్ట్గా ఫాలో అయ్యి అన్ని కరెక్ట్గా అయితేనే వాళ్ళకు ఎంత పేమెంట్ అనేది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. లేకపోతే కట్ చేస్తారు. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ఇప్పుడు ఈ వీక్ అంతా జరిగిన దానికి నాగార్జున గారు వీళ్ళకు 5 lakhs ప్రకటించారు అనమాట. ఆ ప్రైజ్ ఆ మనీ 5 లక్షలు విన్ అయ్యారని చెప్పి చూపించాడు. ఇచ్చిన తర్వాత ఫైనల్ డెసిషన్ నాది కాదు, బిగ్ బాస్ దే. అంటే ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు ఏం చేశారని చెప్పేది మొత్తం అన్ని రివైండ్ చేసుకుంటాడు కదా. తప్పులు చేశారా, రైట్ చేశారా, ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ అన్ని చూసిన తర్వాత వీళ్ళు మాక్సిమం ఒక ఏవి వేసాడు బిగ్ బాస్. అందులో మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, గొడవలు పడుతున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, బూతులు అవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ చూసి మన అసలు నాకే అనిపించింది ఇంత గలీజ్ ఉన్నారని చెప్పి బిగ్ బాస్ కట్ చేశాడు. ఇంకా నాగార్జున గారు చెప్పినట్టు బిగ్ బాస్ చేతిలోనే కాబట్టి అమౌంట్ ఎంత ఇవ్వాలి లేదా పర్ఫార్మెన్స్ బట్టి అనేది ఏవి చూసిన తర్వాత నాకే అనిపించింది, ఏంది అసలు వీళ్ళు ఇంత దారుణంగా ఏవి చూడాల్సిన అవసరం లేదు. ఈ వీక్ అంతా పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళకి మనీనే ఎందుకు ఇవ్వాలి మనీ అని అనిపించింది. అంత దారుణంగా ఆడారు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఊరికే గొడవలు, అనవసరమైన లొల్లి, అనవసరమైన సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోవడం, గొడవలు పెట్టుకోవడం, ఒకరినొకరు పోక్ చేసుకోవడం, ఇది దారుణం అయిపోయింది బిగ్ బాస్ లో. ఇది నాకైతే మంచిగా అనిపించలేదు. ఇవన్నీ చూసి కూడా బిగ్ బాస్ అయితే 3 లక్షలు ఇచ్చాడు. ఇంకా అది గొప్పది అనుకోవాలి, ఇంకా అది కూడా ఎక్కువ వాళ్ళకి నాకు తెలిసి ఈ వీక్ లో. నాకు తెలిసి భాష నా ఎంటర్టైన్మెంట్ అక్కడక్కడ ఉంది కాబట్టి దాని గురించి ఆలోచించి ఇచ్చాడేమో మరి. ఇవాళ ఎంటర్టైనర్ ఎవరంటే భాష అన్న. ఎంత ఫన్ డే అయినా, ఎంత మంది ఉన్నా ఆయన వేసిన జోకుల వల్లనే కొంచెం ఒక రిలాక్సేషన్ అనేది వచ్చింది అనమాట. ఈ వీక్ అంతా ఆయన వేసిన జోకులు ఎక్కడ కనపడలేదు. కానీ చాలా మంది అంటున్నారు, వారందరూ చెప్తున్నారు ఆయన జోగులతో చంపేస్తాడు మమ్మల్ని అని చెప్పి. నిజంగా చెప్పాలంటే ఆయన జోగులు లేకపోతే ఇవాళ అంత ఎంటర్టైన్మెంట్ దొరికేది కాదేమో, ఎంత ఫన్ ఉన్నా కూడా. నాగార్జున గారు కూడా మొత్తం పగలబడి నవ్విపోయారు, అంత జోకులు వేసాడు ఆయన. సో ఆయన వేసేది కుళ్ళు జోకులు అయినా కూడా ఆయన కలిపే విధానం చూసినా, ప్రాస అవన్నీ ఆయనకి ఇచ్చిన ఏదైనా నెగిటివ్ ఇచ్చినా దాన్ని పాజిటివ్గా మార్చుకుని చెప్తున్నాడు. అసలు కేక భాషన ఉండాల్సిన మనిషి, ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్. బిగ్ బాస్ పడిపోతుందిరా అనుకునే టైంలో లేపుతున్నాడు ఆయన. సో అది చూడగానే, ఆ ఏవి చూడగానే బిగ్ బాస్ ప్లే చేసిన ఏవి నవీన్ అభినవీన్ అయితే నిజంగా చెప్పాను చాలా స్మార్ట్ గా అనమాట. నిజంగా బిగ్ బాస్ లో మళ్ళీ అబ్జర్వ్ చేశాడు తెలుసా, ఇంత మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, ఇది తెలుగు షో కదా, వీళ్ళకి సార్ ఇది కరెక్ట్ కాదు, వీళ్ళు బై మిస్టేక్ ఈ షోలోకి వచ్చారని చెప్పేసి వెంటనే అక్కడే అనేసాడు అనమాట ఏవి చూడగానే. అంటే అర్థం అయిపోయింది. సో మంచి స్మార్ట్ గా అనమాట, మంచిగా అర్థం చేసుకుంటున్నాడు, బాగా మాట్లాడగలుగుతున్నాడు. నవీన్ అబ్బాయి మంచి టాలెంటెడ్ పర్సన్. యాక్చువల్గా నాకు తెలిసి వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నాను ఖచ్చితంగా ఉంటాడు టాప్ 5లో చూడండి ఫైనల్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్లో ఉన్న వాళ్ళు 5 మంది ఉన్నారు కదా, నిన్న ఒకరు సేవ్ అయ్యారు. నామినేషన్లో 5 మంది ఉన్నారు, ఇంకా 5 మంది లేవన్నారు. వాళ్ళకు ఒకరు సేవ్ చేయాలి కాబట్టి ఒకటి చిన్న టాస్క్ పెట్టాడు. దానికి టాస్క్ కోసం ఏంటంటే వారి హార్న్ అంటే మనకు సమర బేర్ ఉంటుంది కదా, పపామని ఆ సమర బేర్ని తెప్పించాడు అనమాట. అదే తీసుకొని ఊదితే దాంట్లో నుంచి డ్రమ్ సౌండ్ వస్తే వాళ్ళు అన్సేఫ్, అది హార్న్ సౌండ్ వస్తే సేఫ్. సో ఇక్కడ అందరూ ట్రై చేశారు. ఫస్ట్ పృథ్వీ, బేబక్క, మణికంఠ ఊదినారు. వాళ్ళు ఊదిన తర్వాత డ్రమ్ సౌండ్ వచ్చింది, వీళ్ళు నాట్ సేఫ్ అనమాట. నెక్స్ట్ శేఖర్ భాష అన్న చూదినాడు. ఆయన అసలు ఫన్నీ అబ్బా, నిజంగానే శేఖర్ భాష అన్న పట్టుకొని ట్రై చేసినాడు, పెట్టుకొని నోటితో డైరెక్ట్ ఆయన అడుస్తున్నాడు. అలా అరవడము, ఆయన అది దగ్గర పెట్టుకోకముందే అది పెట్టుకొని తీసేసినాడు. మరి హారన్ తర్వాత మోగింది, అంటే ఆయన ఊదకపోయినా అది మోగిపోయింది. అంటే కొంచెం కామెడీ క్రియేట్ అయింది అనమాట. నాగార్జున కూడా నవ్వారు అది చూసి. కొంచెం ఫన్నీగా అనమాట. నాకు అర్థమైంది అసలు ఇంత ఎంటర్టైనర్ అని చెప్పి భాష అన్న నాకు తెలియదు. పేషెన్స్ ఉంది, మంచి మెంటల్ ఎబిలిటీ ఉంది, అవన్నీ అనుకున్నా కానీ మంచి ఎంటర్టైనర్, కామెడీ జోక్స్ వేస్తున్నాడు, నవ్విస్తున్నాడు. అది స్పాంటేనిటీ రావాలన్నమాట నవ్వించడం అంటే. అదే పని మనం ట్రై చేస్తే రావు.
అలాంటి క్వాలిటీ భాషణలో ఉంది. నాకు అనిపించింది మంచి క్వాలిటీ. అండ్ బిగ్ బాస్ హౌస్ కావాల్సిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు కావాలి బిగ్ బాస్ హౌస్ కి. మంచిగా మాట్లాడడం కానీ, ఎంత ఆయన పోక్ చేసినా కూడా నువ్వు అట్లా లేజీ ఇది అని చెప్పి ప్రతి ఒక్కరిని నవ్వించడానికి ట్రై చేస్తున్నాడు చూసారా. నైస్ అసలు ఆయన. నైస్ మంచి కామెడీ. మొత్తానికి ఆ హారన్ సౌండ్ పోవడం వల్ల భాష అన్న సేవ్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి అవును ఇంకా భాష అన్న సేవ్ అయిపోయాడు కదా, మళ్ళీ విష్ణుప్రియత ఎందుకు మోగించాలా? నాకైతేనేమి అన్సేఫే కదా, ఒకరే కదా సేఫ్ అయ్యేది ఈ టాస్క్ వరకు. అలాంటప్పుడు మళ్ళీ ఇంకో టైం వేస్ట్ కదా. విష్ణుప్రియ ఊదింది, ఇంకా ఊదితే డ్రమ్ సౌండ్ వచ్చింది అనమాట. అదేనా ఇంకా అన్సేఫ్, అది తెలిసిన విషయమే. ఒకరు ఆల్రెడీ సేవ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకరు ఎట్లా కారు అదే టాస్క్లో. ఓకే నెక్స్ట్ కట్ చేస్తే యాక్షన్ రూమ్. ఇక్కడ గేమ్ ప్లాన్ చేశాడు బిగ్ బాస్ వీళ్ళ కోసం. ఏంటంటే గేమ్ వచ్చేసి గర్ల్స్ వర్సెస్ బాయ్స్ అండ్ గేమ్ నేమ్ సినిమా చెప్పేస్తాం మామ. ఈ గేమ్ ఏంటంటే మనం ప్రోమోలో చూసినట్టుగా వీళ్ళు బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ఉంటారు. వాళ్ళు ఒక స్టార్ హీరో పేరు చెప్తే ఆ స్టార్ హీరో సినిమాల పేర్లు కంటిన్యూగా చెప్పాలి. బాయ్ లెఫ్ట్ ఉంటే గర్ల్ రైట్ ఉన్నప్పుడు లెఫ్ట్ రైట్ అని ఇట్లా మార్చి వాళ్ళు కంటిన్యూగా ఇప్పుడు బాయ్ ఒక పేరు చెప్తానే మళ్ళీ వెంటనే గర్ల్ చెప్పాలి, గర్ల్ చెప్తానే మళ్ళీ వెంటనే బాయ్ చెప్పాలి. సో పాజ్ చేయకూడదు. పాజ్ ఎక్కువసేపు ఇచ్చినా లేకపోతే తప్పు చెప్పినా పాయింట్ పోయినట్టే. ఇతలో ఎవరు అట్లా చేస్తే ఆ ఆపోజిట్ టీం వాళ్ళు పాయింట్ వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ 2 సైడ్స్ నుంచి బాయ్స్ ఒక సైడ్ గర్ల్స్ ఒక సైడ్ ఉంటుంది కదా. ఫస్ట్ వచ్చేసి మనకు ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి. ఇక్కడ వచ్చేసి బాయ్స్లో భాష అన్న, గర్ల్స్ సైడ్ సీత వచ్చింది అనమాట. భాష అన్న ఫస్ట్ నిజంగా చెప్పాలంటే గర్ల్స్ ఈ గేమ్లో అసలు జీర్ణార్జన అనిపించింది. చాలా వరస్ట్గా ఆడినారు. సినిమాల పేర్లు గుర్తు రాకపోవడం మీద మరి దారుణంగా కొంచెం కూడా ఏ హీరోకి కూడా కరెక్ట్గా పోటీ ఇవ్వలేకపోయినారు సరిగ్గా. మన వాళ్ళు బాయ్స్ మొత్తం చించి పడేస్తారు అనమాట. ఈ టాస్క్ లో చిరంజీవి దాంతోనే భాష అనే గెలిచినాడు. అయినా గర్ల్స్ కి 2 ఛాన్సెస్ ఇచ్చాడు సీతాకి, అయినా కూడా గెలలేకపోయినారు. అయినా కూడా అక్కడ అదే తడబడి దాన్ని ల్యాగ్ చేసి పాజ్ లో ఎక్కువసేపు ఉన్నారు, ఓడిపోయారు అనమాట. నెక్స్ట్ సోనియా అభయ్. బాలయ్య బాబు సినిమాలు చెప్తానే సోనియా అసలు ఇంకా ఏందో ఒక రకమైన ఫేస్ పెట్టింది అనమాట, తెలియదు అన్నట్టు. అంత దారుణం, అసలు సినిమాల పేర్లే తెలియదు ఆమెకు. బాలకృష్ణ సినిమా పేర్లు నాకు అర్థం అయిపోయింది. మరీ ఇంత ఇబ్బంది పడుతుంది సినిమాల పేర్లు చెప్పడానికి. బాయ్స్ విన్నారు ఇక్కడ కూడా. నబీల్ వర్సెస్ బేబక్క. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ సినిమాలు బాగానే చెప్పాడు మనోడు. నబీల్ మొత్తానికి బాగా ట్రై చేసినాడు. మధ్యలో బేబక్క తడబడింది, లేట్ అయిపోయింది. వాళ్ళకి టైం ఎక్కువ ఇచ్చాడు, ఆయన ఫేవర్ చేశాడు బాగా. నాగార్జున గారు మంచిగా ఫేవర్ చేశారు గర్ల్స్ కానీ. మన బాయ్స్ కి అంత ఫేవర్ చేయలే, కానీ గర్ల్స్ కి ఫేవర్ చేసినా కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు ఆడడానికి. కానీ ఇక్కడ బేబక్క గెలిచింది అబ్బా మొత్తానికి అయితే. అది కూడా ల్యాగ్ చేసినప్పుడు కూడా వాళ్ళకి టైం ఇచ్చారు. నాగార్జున కూడా కౌంట్ చేయలే టైం, తప్పది. ఇది అన్ఫేవర్ గేమ్. నాగార్జున గారు అన్ఫేవర్ గేమ్. ఎలిమినేట్ దట్ పర్సన్స్ అండి. అన్ఫేర్, అది బాగా ఆడలే వాళ్ళు. బేబక్క కూడా సరిగా ఆడలే, కానీ నబీలే బాగా అన్నాడు చెప్పాలంటే. కానీ బేబక్క వినింది. సర్లే. మరి తర్వాత ఓం అండ్ ప్రేరణ. పిఎస్పీకే మూవీస్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మూవీస్ అంటే ఆటోమేటిక్గా ఫటా వచ్చేయాలి. వీళ్ళందరూ అంటే ఓకే, ఇది కూడా రావాలి చూద్దాం. చాలా కష్టపడింది ప్రేరణ అయితే. అమ్మా పవన్ కళ్యాణ్ మూవీస్ చెప్తా అనుకున్నా, ఇంత దారుణమా? ఓమన్న చాలా షార్ప్ ఉన్నాడు అనమాట. ఫటా చెప్పేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏమో ఓమన్న, అండ్ పవన్ కళ్యాణ్ ఫాలోవర్ లేకపోతే చాలా ఫాస్ట్గా తన వంతు రాగానే ఢబా అని వదులుతున్నాడు సినిమా పేర్లు. ప్రేరణ మొత్తం చాలా కష్టపడింది అబ్బా సినిమా పేర్లు చెప్పడానికి. ఇక్కడ కూడా ఓమన్న బాయ్స్. విష్ణు మణికంఠ, విష్ణుప్రియ మణికంఠ. మహేష్ బాబు సినిమాలు గర్ల్స్ కి ఫేవర్ చేస్తున్నాడు ఆయన నాగార్జున గారు. అయినా కూడా బాయ్స్ ఆడట్లే. మళ్ళీ ఇక్కడ మన మణికంఠ వచ్చేసి పృథ్వీ వర్సెస్ సోనియా. మళ్ళీ సోనియా వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ మూవీస్. అబ్బా ఇద్దరు నిజంగా చెప్పాలంటే చాలా వరస్ట్ గేమ్ ఆడారు. అసలు ఆ పేర్లు ఇద్దరు సోనియా తెలుగు అమ్మాయి అని అసలు సినిమాల పేర్లు తెలియకపోవడం ఏంటబ్బా మరి కాకపోతే దారుణం. అసలు కొంచెం కూడా నాలెడ్జ్ లేకుండా ఆడారు గేమ్. అందుకే డిస్క్వాలిఫైడ్ అన్నారు నాగార్జున ఒకటేసారి, ఒకటే దెబ్బకి వీళ్ళిద్దరు. ఏం ఆడట్లే, సగం చెప్పుకుంటా ఇంతే. ఇదే అయిపోయింది నాలెడ్జ్, మామూలు లేదు. ఆయన సోనియా ఎన్టీఆర్ సినిమా చెప్పండి, బాలకృష్ణ సినిమా పేరు చెప్తుంది. ఇందాక బాలకృష్ణ చెప్పండి చెప్పాలి, కానీ ఇక్కడ బాలకృష్ణ సినిమా పేరు చెప్తుంది. నరసింహ నాయుడు అంట ఎన్టీఆర్ సినిమాల్లో. ఏం మాట్లాడుతున్నారబ్బా, తప్పు అయిపోయిందంతా, మొత్తం డిస్క్వాలిఫైడ్. నెక్స్ట్ ఓవరాల్ గా అయితే బాయ్స్ విన్ అయ్యారు. ఇక్కడ 5 పాయింట్లకు బాయ్స్కి, అక్కడ గర్ల్కి 1 పాయింట్. సో బాయ్స్ విన్. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ నామినేషన్స్ 4 ఉన్నారు. వాళ్ళలో కొన్ని సేవ్ చేయడానికి కానీ ఇంకో ప్లాన్ వేశారు, ఇంకో టాస్క్ పెట్టారు. సో వీళ్ళకి 4కి 4 బాటిల్ ఇచ్చారు. ఆ బాటిల్స్ ఓపెన్ చేస్తే అందులో ఆరెంజ్ గ్రీన్ ఉంటాయి అనమాట. ఆరెంజ్ వస్తే అన్సేఫ్,
అదే గ్రీన్ వస్తే సేఫ్. చూడాలి ఇంకా. సో ఇక్కడ బాటిల్స్ ఒక్కొక్కరు ఓపెన్ చేసేస్తారు. మళ్ళీ ఫస్ట్ అయితే మణికంఠ అండ్ బేబక్క ఓపెన్ చేసినారు. ఆరెంజ్ కలర్ వచ్చేసింది. సో వాళ్ళని సేఫ్. నెక్స్ట్ పృథ్వీకి గ్రీన్ కలర్ వచ్చింది. పృథ్వీ సేఫ్. నెక్స్ట్ విష్ణుప్రియ ఆరెంజ్. వాళ్ళిద్దరు ఒకసారి ఓపెన్ చేశారు కానీ ఆరెంజ్ వచ్చింది, అండ్ సేఫ్ అనమాట. సో పృథ్వీ సేఫ్ అయ్యాడు ఇక్కడైతే. నెక్స్ట్ ఇంకో గేమ్లోకి వెళ్తే నెక్స్ట్ ఇంకో గేమ్ స్టార్ట్ చేసినారు. ఇంకో గేమ్లోకి వెళ్తే అదేందో వెరైటీగా ఉంది. ఇట్స్ సంథింగ్ లైక్ డాగ్ ఇన్ ద బోన్ అంట. అంటే ఇప్పుడు బోన్లో వేసిన డాగ్స్ లాగా వీళ్ళు బిహేవ్ చేయాలని చెప్పి దాని మీనింగ్. కాకపోతే ఇక్కడ బోన్ ఉండదు, ముందర కోన్ ఉంటుంది. అది టాస్క్. అంటే ఇప్పుడు వీళ్ళను బోన్లో ఉన్న అంట, సారీ నాకు అట్లా అనిపించింది. మరి ఇండైరెక్ట్ ఏమన్నా అట్లా అన్నారా? ఓ మై గాడ్. గేమ్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఇది ఏంటో మరి వాళ్ళు అమ్మాయిలు ఆ డ్రెస్సెస్లో బెండ్ అయ్యి డాగ్ లాగా అన్కంఫర్ట్ ఉంటుందేమో. ఏడాడతారబ్బా. అట్లా కాస్ట్యూమ్స్ వేరే ఉన్నాయి కదా. నార్మల్ డేస్లో అయితే ఆ పైన నార్మల్గా టీషర్ట్ ప్యాంట్ వేస్తారు కాబట్టి అది సెట్ అయిపోయేది. ఇలాంటి టైంలో వాళ్ళు ఆడడం అనేది కొంచెం ఈ డ్రెస్సెస్లో కొంచెం కష్టమే. చూద్దాం మరి ఎట్లా ఆడతారో. నాగార్జున గారు సరే ఏంటంటే పొజిషను, వాళ్ళు ఒక పొజిషన్ బెండ్ అయి ఉంటారు అనమాట. నాగార్జున గారు చెప్తారు హెడ్, షోల్డరు, నీస్, టోస్, బ్యాక్, ఇట్లా తన పార్ట్స్ చెప్తాను అనమాట. ఆ పార్ట్స్ చెప్పినప్పుడు వాళ్ళు అవి టచ్ చేసుకోవాలి. ఇట్లా బ్యాక్ కానీ, నీస్ కానీ, టోస్ కానీ అట్లా బెండ్ అయ్యి వాళ్ళు రెడీగా ఉండాలి ఆ పొజిషన్లో. చెప్పినప్పుడు ఆయన చెప్పిన ఏది చెప్తే అది పటపట టచ్ చేసుకుంటూ పోవాలి. అలా చెప్తూ సడన్గా కోన్ అంటాడు. కోన్ అన్నప్పుడు కోన్ తీసుకోవాలన్నమాట. సో వాళ్ళు ఎవరు తీసుకుంటారో అట్లయితే అట్లా ఎవరు తీసుకుంటారో వాళ్ళే విన్ అనమాట. సో అది గేమ్. చూద్దాం. మళ్ళీ సేమ్ గర్ల్స్ వర్సెస్ బాయ్స్. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మణికంఠ వర్సెస్ నైనిక. మనవాడు పొడుగు ఉన్నాడు కదా, అడ్వాంటేజ్. అందులో కొంచెం బాగానే బెండ్ అయ్యాడు, యాక్టివ్గానే ఆడినాడు గేమ్ అయితే. ఈజీగానే కోన్ పట్టేసుకున్నాడు అనమాట. నైనిక కొంచెం పొట్టింది, తన డ్రెస్ అన్కంఫర్టబుల్గా ఉంది అనుకుంటా. మేబీ అందుకే సరిగ్గా తీసుకోలేకపోయింది, ఫాస్ట్గా మూవ్ అవ్వలేకపోయింది. నెక్స్ట్ నబీల్ వర్సెస్ యస్మి. నబీల్ వర్సెస్ యస్మి నబీల్ తీసుకుంటాడు అనుకున్నా కానీ యస్మి బాగా తెలివిగా ఆడింది. బెండ్ అయ్యి కూడా శారీలో ఉంది తను బాగా ఆడింది. సో గర్ల్స్ విన్నారు ఇక్కడ. నెక్స్ట్ ద యంగ్ అండ్ ఎనర్జెటిక్ పెయిర్ ఆఫ్ ది హౌస్. ఎవరు? మన భాష అన్న అండ్ బేబక్క. మామూలుగా ఉండదు వీళ్ళిద్దరు. చూడు, ముందే కరాటే బ్యాచ్ ఇద్దరు. ఆమె ట్రైనర్, ఈయన ట్రైనింగ్. నెక్స్ట్ వచ్చేసి మన బేబక్క వచ్చి సరైన నిలబడికి వచ్చేదా ఓవర్ యాక్షన్ చేస్తుంది. సార్ వామప్, సార్ వామప్ అని చెప్పి వామప్ చేస్తుంది. ఏంటో అబ్బా బేబక్క ఓవర్ యాక్షన్ అవసరమా అక్క? కావాలని చేయకపోతే. అండ్ బేబక్కనే గెలిచింది రానా. ఎంత ఓవర్ యాక్షన్ చేసింది కానీ బేబక్కనే గెలిచింది. బాబ్బా, బేబక్క ఏమో అనుకున్నా, మంచి టాలెంటెడ్ పర్సన్. మీది బిగ్ బాస్ హౌస్లో బేబక్క అని పెద్ద టాలెంటెడ్ పర్సన్ ఉంది. సో మన భాష అన్న కొంచెం ఆ జోక్స్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ తన బాడీ మీద, ఫిట్నెస్ మీద అండ్ ఫిజికల్ గేమ్స్ మీద కూడా పెడితే టాస్క్లు ఆడడానికి ఈజీగా ఉంటుంది అండ్ విన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడైతే మన భాష చాలా వీక్ అన్నట్టు అనిపించాడు అనమాట. ఎందుకంటే ఇంతవరకు భాష అన్నకు టాస్క్లు జరిగింది లేదు పెద్దగా. ఆ ఫస్ట్లో జరిగిన టాస్క్లలో కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ లేదు. ఏదో ఆడాలన్నట్టు పర్ఫామ్ చేశాడు కానీ అన్న కొంచెం యాక్టివ్గా ఆడితే బాగుంటుంది. జోక్స్ వరకు ఓకే, ఇది ఎంటర్టైనింగ్ పర్పస్ ఉంటుంది ఓకే. కానీ టాస్క్లు ఆడితేనే కదా మనకు పాయింట్లు వస్తుంది, ఎలిమినేషన్లో లేకుండా కాపాడుకుంటాం. అప్పుడే మన బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం కూడా ఉంటుంది. ఎన్నిసార్లు అయినా జనాలు సేవ్ చేస్తారంటే ఆడియన్స్ కష్టమే బ్రో. అది చేస్తారు లేదా నమ్మకం లేదు. కాబట్టి మన జాగ్రత్త మనం ఉండాలి. నామినేషన్ రాకుండా జాగ్రత్త పడాలి ఫస్ట్. సో భాష అన్న కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ వర్సెస్ విష్ణుప్రియ. ఇద్దరు కాఫీ పేరు వచ్చానమ్మా. కాఫీ ఇవ్వడం మీద కాస్తున్న కాన్సన్ట్రేషన్ మన విష్ణుప్రియ గేమ్ మీద పెడితే బాగుంటుంది. పృథ్వీ గెలిచాడు ఇక్కడ, మన పృథ్వీ విన్ అయ్యాడు. బాయ్స్ విన్. నెక్స్ట్ నిఖిల్ వర్సెస్ సోనియా. మన నిఖిల్ యాక్టివ్నెస్ బాగుందనమాట. సిప్పికని లేపేశాడు కొన్ని. సో నిఖిల్ విన్. ఆదిత్య ఓం వర్సెస్ ప్రేరణ. అమ్మో ఇటు బాగానే ప్రేరణ ప్లాన్ చేసింది, అంటే యాక్టివ్గా ఉంది. మన ఆదిత్య వచ్చేసి ఓం ఆదిత్య కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయాడు అనమాట. నాగార్జున గారు చెప్తున్నాడు పట్టుకున్న ఆ ప్లేస్ పట్టుకొని ఫ్లోలో టోస్ అంటేనే ఆయన కోన్ పట్టుకొని కోన్ ఇట్లా కొట్టేశాడు అనమాట. అంటే ఆ ప్లేస్ లో ఉన్నంత వరకు ఓకే, ప్లేస్ దాటిపోతే అవుట్. సో నెక్స్ట్ అభయ్ వర్సెస్ సీత విన్ అయింది. అబ్బా అభయ్ అన్న లాస్ట్, ఇది ఇద్దరి పేరే లాస్ట్. సో టోటల్ వచ్చేసి గర్ల్స్ లీడ్లో ఉన్నారు. గర్ల్సే విన్ అయ్యారులే. యాక్చువల్గా గర్ల్స్కి 4 పాయింట్స్, బాయ్స్కి 3 పాయింట్స్ వచ్చినాయి. మధ్యలో మన వాళ్ళు ఊరికి ఓమన్న సరిగ్గా ఆడలే, అభయ్ కూడా సరిగ్గా ఆడలే అనిపించింది. అది కొంచెం ఆడితే మన వాళ్ళు గెలిచేవాళ్ళు. నేను అనుకున్నా ఫస్ట్లో గర్ల్స్ సరిగ్గా ఏం ఆడతారబ్బా, వీళ్ళు డ్రెస్సింగ్స్కి వీళ్ళు వేసుకునే విధానానికి క్యారీ చేయడం ఇబ్బంది అవుతుంది, సరిగ్గా ఆడలేరేమో అనుకున్నా.
బట్ మన పర్సెప్షన్ తప్ప బాగా ఆడినారు గేమ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వీళ్ళకి కొంచెం లక్ కూడా కలిసి వచ్చింది అనుకోవాలి. అంతా గేమ్ అని కాదు, లక్ కూడా కలిసి వచ్చింది. మన బాయ్స్కి లక్ మిస్ అయినా. సో అన్నిసార్లు కష్టమే కాదు, లక్ కూడా కలిసి వస్తేనే కొన్నిసార్లు విన్ అవుతాం, సాధించగలుగుతాం అనేది ఎగ్జాంపుల్ ఇందులో. నైస్. నెక్స్ట్ అందరు లివింగ్ రూమ్లోకి వచ్చారు, అక్కడ కూర్చోన్నారు. నాగార్జున గారికి వేస్తుంది బిస్కెట్లు విష్ణుప్రియ. మామూలుగా మనకు యాంకరింగ్ చేసిన ఎఫెక్ట్ ఉంది, హోస్టింగ్ చేసిన ఎఫెక్ట్ అక్కడక్కడ టీవీ షోస్లో, ఆ ఎఫెక్ట్ ఇంకా పోలేదు అనుకుంటా. బిస్కెట్లు వేయడం ఆపట్లే విష్ణుప్రియ. మళ్ళీ ఇక్కడ ఒకరిని సేవ్ చేయాలి. సో సేవ్ చేసే ప్రాసెస్ వచ్చేసి ఇంకోటి ఏదో టాస్క్ ఇచ్చారనమాట. వీళ్ళ ముగ్గురికి ఒక 3 బాక్సులు ఇచ్చారు, మణికంఠ, బేబక్క అండ్ విష్ణుప్రియ. వీళ్ళు ముగ్గురు మిగిలారు. ముగ్గురికి 3 బాక్సులు ఇచ్చారు. వాళ్ళ ముగ్గురు బాక్సులలో 3 నెక్లెస్లు ఉంటాయి, 2 రెడ్ కలర్, ఒకటి గ్రీన్ ఉంటుంది. సో గ్రీన్ ఎవరికి వస్తుందో వాళ్ళు సేఫ్, రెడ్ ఎవరికి వస్తుందో వాళ్ళు అన్సేఫ్ అనమాట. సో ఇక్కడైతే మన మణికంఠకి బేబక్కకి రెడ్ కలర్ నెక్లెస్ వచ్చింది అనమాట. సో వాళ్ళు అన్సేఫ్, వాళ్ళిద్దరు ఫైనల్ వరకు అట్టే వెళ్ళిపోయారు, ఫైనల్ ఎలిమినేషన్ వరకు. ఇక్కడ మన విష్ణుప్రియ గ్రీన్ కలర్ వచ్చేసింది, విష్ణుప్రియ సేఫ్. అబ్బా కొద్ది ఎక్సైట్మెంట్ ఉండాలి ఫేస్లో. కాఫీ దొరుకుతుంది నాకే కంప్లీట్గా. అమ్మయ్య కాఫీ ఏడబోతుందో అని భయపడినట్టున్నాడు. మంచి హ్యాపీ ఫీల్ అవుతున్నాడు కొద్ది బాయ్. సో నెక్స్ట్ గేమ్ మళ్ళీ యానిమల్స్ ఆఫ్ ది హౌస్. అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే యానిమల్స్ దాని గుణాలు డెడికేట్ చేస్తూ ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ పర్సన్కే ఆ ట్యాగ్ వేసి ఆ రీజన్ చెప్పాలి ఎందుకని, అంతే. దీంట్లో దోమ చిరాకు, నక్క కన్నింగు, తేలు నమ్మదగనిది, గొర్రె గుడ్డి నమ్మకము, గాడిద తెలివి తక్కువ, ఊసరవెల్లి కలర్ చేంజ్ అవుతుంది అంటారు కదా. సో ముసలి కన్నీళ్ళు, క్యాట్ స్వార్థం. సో ఈ యానిమల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో వీటిని యూజ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు గేమ్ ఆడాలి. సో ఇక్కడైతే ఫస్ట్ నబీల్ వచ్చాడనమాట. నబీల్ వచ్చి క్యాట్ ట్యాగ్ తీసుకొని యష్మికి ఇచ్చారు. ఎందుకంటే ఆమె స్వార్థంగా ఆడింది గేము, తను విన్ అయింది కదా, వాళ్ళ టీం విన్ అయింది కదా. సో మాకు ఎక్కువ టాస్క్లు మాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ పెట్టేసింది స్వార్థంగా, అదే పార్షియాలిటీతో అన్నట్టు నబీల్ చెప్పాడు అనమాట. నెక్స్ట్ ప్రేరణ వచ్చింది. ప్రేరణ వచ్చేసి తేలు తీసుకొని సీత మెడలేసింది అనమాట. తేలు అంటే ఏంది, నమ్మదగినది. అంటే తను పర్సనల్, ఇప్పుడు ప్రేరణ మ్యాటర్కి వచ్చేసి తన ఇద్దరికి పర్సనల్ అయింది. నేను ఏం క్యాజువల్గా చెప్పినా కూడా తను పర్సనల్గా తీసుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ నామినేషన్ టైంలో కూడా తను రీజన్ అదే చెప్పింది, నేను క్యాజువల్గానే అన్న ఆ రోజు యాటిట్యూడ్ అండ్ సంథింగ్ ఏదో చెప్పింది కదా. సో అదంతా నేను క్యాజువల్ చెప్పినా కూడా తను సీరియస్గా తీసుకుంటుందని చెప్పేసి తను ఫీల్ అయింది అనమాట. నెక్స్ట్ నిఖిల్ కోసం దోమ డాగ్ తీసుకొచ్చి మన భాష అన్నకి వేసాడనమాట. మన భాష అన్న అస్సలు చాలా ఇది ఫన్ వే అనమాట. ఫన్ వేలో వేసా అని చెప్పాడు నిఖిల్ కూడా, ఇది ఫన్ వేలో తీసుకున్నాడు మన భాష అన్న కూడా చాలా. ఎందుకంటే వీళ్ళు ఏదైనా సీరియస్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడము, గొడవ జరుగుతుంటే ఆ టైంలో వచ్చి ఈ భాష అన్న జోక్ వేస్తాడంట. ఆ జోక్ ఇటు జూమ్ వెళ్ళిపోతుంటాయి, మాకు చిరాకు వస్తుంది ఆ జోక్స్ ఉంటే అని చెప్పి చెప్పాడు నిఖిల్. అక్కడ ఏంటంటే భాష అన్న కూడా దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. సరేలే ఇప్పుడు నుంచి ఇంకా ఈ దోమ మీద వేస్తా, నీకు ఈ దోమ మీద జోకులు చాలా చెప్తా ఇప్పుడు నుంచి చూడని చెప్పేసి మళ్ళీ బెదిరిస్తాడు అక్కడ నిఖిల్ని. సో మళ్ళీ దాన్ని నెగిటివ్ గా తీసుకోకుండా నాగార్జున గారి ముందు చెప్తున్నాడు, సార్ ఇది మా సార్ నాకు ఇచ్చింది, నేను చాలా హానర్ గా ఫీల్ అయిపోతున్నా, ఇది నాకు హానరు, మా అంటే ఇద్దరు అమ్మలు అన్నట్టు ఫీల్ అవుతున్నా అన్నట్టు చెప్పాడు అనమాట. అబ్బా ఎట్లా మార్చుకున్నావు అన్న అసలు నువ్వైతే ఆ విధంగా. ఈ తెలివి అసలు నీకు ఇట్లాంటి జోక్ ఎక్కడి నుంచి వస్తున్నా నాకైతే అర్థం కాలే. మొత్తం ఒక్కసారిగా నవ్వారు బాబోయ్. స్పోర్టివ్నెస్ మామూలు లేదు భాష అన్న, నీ స్పోర్టివ్నెస్ కానీ నీకు నెగిటివిటీ తీసుకోకుండా అంతా పాజిటివ్ తీసుకుంటున్నావు చూసినావా, నైస్ గెస్చర్. అండ్ ఇలాగే మీరు ముందుకు వెళ్తారని కూడా అనుకుంటున్నా భాష అన్న, వెళ్తావు, నువ్వు మంచి ఉత్సాహంగా ఉన్నావు. ఇలానే బిగ్ బాస్ హౌస్ని నీ జోకులతో లేపితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడడానికి, ఆడియన్స్కి కూడా. ఇంతవరకు సప్పగా అనిపించింది కొంచెం. సో భాష అన్నను కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి అయ్యా, మర్చిపోకండి. మన సినిమాలు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి బాబో. ఎంటర్టైనర్ మంచిగా ఏదైనా సినిమాలో పనికొస్తాడేమో బిగ్ బాస్ తర్వాత తీసుకోండి, చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, దాని మీద ఒక కన్నేసి ఉంచండి అమ్మా. నిజంగా భాష అన్న తన బిహేవియర్తో ఇంకో మెట్టు ఎక్కేశాడు, ఏది నెగిటివ్ తీసుకోకుండా. నెక్స్ట్ పర్సనాలిటీ. నెక్స్ట్ వచ్చేసి యష్మి గొర్రె ట్యాగ్ తీసుకొని బేబక్క మెడలో వేసింది అనమాట. ఎందుకంటే గుడ్డిగా అన్ని ఫాలో అయిపోతుంది, తన ఓన్ డిసిషన్స్ ఏం తీసుకోవడం లేదు తను.
ఒకరిని ఫాలో అవ్వడము, దాని గుణం కదా గొర్రె గుణం అంటే గుడ్డిగా. సో తను అట్లా ఉంటుంది అక్క, దాని డెసిషన్స్ ఏం లేదు, ఓన్గా ఉండడం లేదు, డిపెండ్ అయింది అని చెప్పేసి. సో బేబక్క దానికి ఏం చెప్పిందంటే, నేను ఫస్ట్లో బ్లైండ్గా నిఖిల్ని నమ్మిన, ఓ 3 days తర్వాత అర్థమైంది, సో నమ్మడం ఆపేసిన, నేను నా ఓన్గానే ఆడుతున్నప్పటి నుంచి అని చెప్పింది అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఆదిత్య ఓం అన్న వచ్చాడు. ఈయన దోమ ట్యాగ్ తీసుకొని సేమ్ భాషాన్ని పిలిచి భాషాన్ని మీదనే వేసాడు అనమాట దోమ ట్యాగ్. మళ్ళీ నాకైతే పిచ్చనమో వచ్చింది, చాలా క్లారిటీతో ఉన్నాడు ఓమన్న, ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వేయాలా అని చెప్పి. నేను రండి సార్ రండి సార్ రండి 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 అంటే వీళ్ళిద్దరూ మంచిగా అంత క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. అందుకే అట్లా వచ్చి ఎందుకు వేసావంటానే ఒకసారి చెప్పన్నా అంటే, నువ్వు నా మీద వచ్చినప్పటి నుంచి ఎన్ని జోక్స్ చెప్పిటావు నాకు అని చెప్పి అంటే 200 నుంచి 300 అంట. భాష అన్న నువ్వు ఇన్ని జోకులు ఎప్పుడు చెప్పినావు అన్న, మాకు బిగ్ బాస్ అసలు ఏ రోజు కనపడలేదే, ఎక్కడ అసలు చెప్తున్నట్టు కూడా తెలియదే, ఈ జోకులు మేము వినలేదే అంటే. వాళ్ళిద్దరూ క్లోజ్ అయ్యారంట. ఆ విధంగా క్లోజ్ అయితే మామ అని పిలుచుకుంటారు కదా. సో ఆ టైంలో ఎక్కువ జోకులు ఈయనకే చెప్పాడు, అంటే క్లోజ్నెస్ వల్ల. నీకేంది చెప్పాడంటే, ఓమన్నా ఎంత స్పెషల్ అన్నా నువ్వు, నీకు నీ జోక్స్ చెప్పాడంటే అసలు నువ్వు తట్టుకునేదానికి కూడా ఓపిక ఉండాలి. నైస్. అందుకే నేను అంత ఫీల్ అవుతున్నాడు అవం. భాష అన్న తీసుకునే విధానం చూడాలి. మళ్ళీ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏంటంటే ఆయన వేసుకున్న దోమ ఉంది కదా, మేమిద్దరం మామ అని పిలుచుకుంటాం సార్, మామ అంటే మా అంటే మేము పిలుచుకునే విధానంలో మా అని 2 ఉన్నాయి కదా సార్, ఆ 2 మాలు ఉన్నాయని చెప్పేసి నాకు దోమా అని వేసాడు సార్. 2 మాలు హిందీలో దోమ, అదే కదా సార్ దోమ వేసాడు తీసుకొచ్చి, ఏంది మామ అన్నట్టు చెప్పాడు అన్నమాట. అసలు ఎట్లా మార్చుకుంటా ఉన్నా నీకు కన్వీనియంట్ గా ఇలాంటివన్నీ, నీ సైడే తిప్పుకుంటున్నావు చూసావా ఎంత ఫన్నీ వేలో. బాబా నాగార్జున గారు కూడా నవ్వారు, అమ్మో ఫస్ట్ షాక్ అయ్యారు, అర్థం కాలే ఏంటనేది చెప్తున్నానని. బాబా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అనుకుంటే మళ్ళీ జోక్ వేసాడు. భాష అన్న నీ తెలివి మామూలు లేదన్న స్వామి, జోకులతో చంపేస్తాడు మరి భాష అన్న. అలాంటి గొప్ప వ్యక్తి, అలాంటి వన్ అండ్ ఓన్లీ భాష ఇన్ ద హౌస్. సో బయట రజనీకాంత్ భాష అయితే, మా బిగ్ బాస్ హౌస్కి భాష ఈ శేఖర్ భాష అనే అనమాట. నువ్వే అన్నా, చూద్దాం ఈ భాష అన్న ఇలానే ఎన్ని రోజులు కొనసాగుతాడో. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. జాగ్రత్త అమ్మా అందరికీ. విష్ణుప్రియ కూడా చెప్తుంది. విష్ణుప్రియ అదే టైంలోనే నేను నామినేట్ చేశానని చెప్పి నాకు కూడా జోకులు చెప్పి నన్ను చంపేస్తున్నాడు సార్, ఇంకోసారి నామినేట్ చేస్తావు నన్ను, ఇట్లా నేను నీ మీద జోకులు వేస్తానంట నామినేట్ చేస్తే అని చెప్పి భాష బెదిరించానంట. బా చూడండి మరి, జోకులతో చంపేస్తాం, మాటలతో ఎవరైనా చంపగలరు, కొట్లాడి ఎవరైనా చంపగలరు, మేము జోక్స్ చేసి చంపేస్తాం, మా టాలెంట్ అదే. మా భాష అన్న అంతే. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా, మా భాష అన్న జోలికి వెళ్తే జోకులు వేసి చంపేస్తాడు, అది ఫిక్స్ అయిపోండి అంతే. నెక్స్ట్ నైనిక వచ్చింది. మణికంఠ నైనిక వచ్చింది. మణికంఠ మెళ్ళో నమ్మదగనిది అంటే తేలు ట్యాగ్ వేసింది అనమాట. నైనిక పర్స్పెక్టివ్లో క్లాన్ మెంబర్స్ స్వాపింగ్లో ఉన్నప్పుడు తీసుకునేటప్పుడు మణికంఠ వెళ్ళి నైనికని అడిగానంట, అలాగే మళ్ళీ నిఖిల్ని అడిగానంట, అంటే డబుల్ గేమ్ ప్లే చేసినాడు అందరి దగ్గర అని చెప్పి తన ఫీలింగ్ అనమాట. అందరిని అడిగి నేను తీసుకుందాం అనుకుంటే నిఖిల్ లేచాడు, నిఖిల్ తీసుకున్నాడు అనేసి, నిఖిల్ తీసుకుంటే నగిన అందుకు వెళ్ళిపోయాడు ఈజీగా, అంటే డబుల్ గేమ్ ప్లే చేశాడు, ఊరికి కావాలని నా దగ్గరకు వచ్చి ఇట్లా చేసాడేమో. అది నాకు ఎట్లా అనిపించింది అంటే, మన మణికంఠ వచ్చేసి అది నా గేమ్ ప్లే, నేను ఎక్కడైతే ఎలివేట్ అవ్వగలనో దాంట్లోకి వెళ్ళాలని కోరుకున్నాను అంతే తప్ప నీ దాంట్లోకి పర్టికులర్ వెళ్ళాలి, నిఖిల్ అంతా పర్టికులర్ ఉండాలని చెప్పి నేను అనుకోలేదు. నిఖిల్ నన్ను ఆ టైంలో తీసుకున్నాడు, డైరెక్ట్ ఓకే చెప్పేసి వెళ్ళిపోయినా. అది ఏం ఆడినా గేమ్ పర్స్పెక్టివ్లో ఆడినా కానీ నేను ఆడగలిగే స్కోప్ నాకు కావాలి కాబట్టి, నేను ఆల్రెడీ నామినేషన్ ఉన్నా కాబట్టి నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు టైం కావాలి, టైం కాదు నాకు స్పేస్ కావాలి, ఆ స్పేస్ కోసము ఎతికినా. సో అందుకే నిన్ను కూడా వచ్చి అడిగినా, నిఖిల్ని కూడా అడిగినా, ఎవరు తీసుకున్నా నాకు హ్యాపీనే, అందుకే నేను నిఖిల్ తీసుకుంటాను వెళ్ళిపోయినా ఇది చెప్పాడు. నెక్స్ట్ పృథ్వీ బేబక్కకి గాడిద ట్యాగ్ వేశాడు. పృథ్వీ ఎందుకంటే తెలివి తక్కువ. ఇక్కడ ఫస్ట్ డే టాస్క్ అయ్యాక తను డిఫెండ్ చేసుకోకుండా ఒప్పేసుకొని వెళ్ళిపోయిందంట. నేను ఇప్పుడేం మాట్లాడిన తర్వాత మాట్లాడతాను అంటే పృథ్వీ పాయింట్ ఆఫ్ ఏంటంటే, ఫ్యూచర్లో మనం ఉంటామో లేదో తెలియదు, ఎప్పటికప్పుడే తెంచేసుకోవాలి, నువ్వు అక్కడే డిఫెండ్ చేసుకుని ఉండాలి, అక్కడే మాట్లాడి ఉండాలి. నేను 1 week తర్వాత మాట్లాడి 1 week తర్వాత నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉంటావో లేదో తెలియదు కదా, నామినేషన్స్లో ఉండి ఎలిమినేట్ అయిపోవచ్చు, ఎవరికి తెలుసు అన్నట్టు పృథ్వీ చెప్పాడు అనమాట. సో మనం ఎప్పుడప్పుడు డిఫెండ్ చేసుకోవాలి.
అండ్ తను వచ్చేసి బేబక్క నిఖిల్ని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నమ్మింది కానీ తనను నమ్మలేదు. తనలో స్ట్రాంగ్ ఉందని చెప్పి తను చెప్పుకోలేదు. తను కెప్టెన్ అవ్వాలనుకోలేదు. నిఖిల్లో లీడర్షిప్ క్వాలిటీస్ చూసింది కానీ తనలో క్వాలిటీస్ చూసుకోవట్లేదు. తన మీద తనకు నమ్మకం లేదు, అట్లా ఉంది అని చెప్పేసి తనకి తెలివి తక్కువది అన్నట్టు ఇచ్చాడు అనమాట. తను బేబక్క డిఫెండ్ చేసుకొని ట్రై చేసింది, అక్కడ డిఫెండ్ చేసుకుంది కూడా. ఇక్కడ బేబక్క పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో మనం వన్ డేలోనే మన స్ట్రెంత్ ఏంది, మనం ఏంటనేది తెలుసుకోగలిగితే ఈజీగా ఇంకా వన్ డేలోనే క్లోజ్ చేసేయచ్చు కదా. 100 days ఎందుకు బిగ్ బాస్ అన్నట్టు చెప్పింది అనమాట. బిగ్ బాస్ లో మామూలుగా నేను చెప్తున్నాడు మా పర్సెప్షన్ ప్రకారం బిగ్ బాస్ లో డే 1 నుంచి కూడా ఇంపార్టెంటే. మనం ఎప్పుడు నామినేషన్లోకి వస్తామో తెలియదు, ఎప్పుడు ఎలిమినేట్ అవుతామో తెలియదు. కాబట్టి మనం ఫస్ట్ డేనే గట్టిగా ఆడి మనకు ఇచ్చిన టాస్క్లు కానీ ఏదైనా కానీ గట్టిగా ఆడగలిగి మనం విన్నింగ్ పొజిషన్లో ఉండగలిగితే మనం నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నువ్వు తర్వాత డిఫెండ్ చేసుకో, లేట్ చేసినా ఏం కాదు. ఎందుకంటే నామినేషన్స్ లేకపోతే నీకు చాలా అవకాశాలు ఉంటాయి కదా. నామినేషన్లు ఉన్నావంటే వెళ్తావో లేదో తెలియదు, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. కానీ ఉంటే ఓకే, లేకపోతే ఏంటి పరిస్థితి? వెళ్ళిపోతే ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే ఏం చేయలేం కదా. సో అది అంతా ఆడియన్స్ డెసిషన్ కాబట్టి నువ్వు ఫస్ట్ నుంచే కరెక్ట్గా ఉండి కరెక్ట్గా ఫస్ట్ నుంచే నీకు ఏమనుకుంటున్నావు ఫస్ట్ నుంచే పోరాడి ఆడి మాట్లాడి గెలుచుకోవాలి. అట్లయితేనే బిగ్ బాస్ హౌస్లో బాగుంటుంది, ఉంటావు. ఎవరైనా కానీ బేబక్క విషయం తెలుసుకోవాలి. ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఇంకా తెలుసుకున్న యూజ్ ఏం లేదు, ఆమె ఎలిమినేట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి గేమ్ ఆడడానికి వచ్చాం కదా మనం, ఎంతైనా చూడడానికి కాదు కదా వచ్చిన వాళ్ళు, గేమ్ ఆడాలి, చూడొద్దు. అక్క అట్లా అనుకుంది, తర్వాత చూసుకుందాం లేని, అట్లా చూసుకోవద్దు కదా. నెక్స్ట్ సోనియా వచ్చింది, విష్ణుప్రియకి కన్నింగ్ ట్యాగ్ వేసింది అనమాట. కన్నింగ్ ట్యాగ్ వేసేసి అదే నక్క, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ ఉంది కదా అబ్బా ఇష్యూ. ఆ ఇష్యూనే అబ్బా, అంతకంటే ఏం లేదు వాళ్ళిద్దరి మధ్య గొడవ అంతే. దానివల్లనే ఇద్దరు ఎవరికొరు పడట్లే, అది వేసుకున్నారు. నెక్స్ట్ అబ్బాయి వచ్చి యష్మికి స్వార్థం అంటే క్యాట్ ట్యాగ్ వేసాడు అనమాట. స్వార్థం అని పాజిటివ్ వేలోనే ఇచ్చాడు, అంటే ఆమెకి స్వార్థంతో ఆడమని చెప్పి బూస్ట్ ఇచ్చాడు అనమాట, ఎంకరేజ్ చేస్తున్నాడు. నువ్వు ఇట్లే ఆడు, పొగరు చూపించు, స్వార్థం చూపించు, గేమ్లా ఆడాకు, స్వార్థంగా ఆడు అన్నట్టు బూస్ట్ ఇచ్చాడు. నవీన్ ఏందా అబ్బాయి బ్రో, నువ్వు కూడా ఇట్లా బూస్ట్ ఇచ్చినట్టు మాట్లాడడం బాలే. నువ్వేదో ఇంటెలిజెంటే కదా, మంచి స్మార్ట్గా కదా, మంచి ఆలోచిస్తావు కదా, కొంచెం ఆలోచించదు. నువ్వు ఇట్లా ఇది కొంచెం కెప్టెన్కి బూస్టప్ ఇచ్చేసి ఏదో పొగరు ఉంచేట్టు ఉంటుంది, చూసుకొని చెప్తే బాగుండేది. సీత వచ్చేసి ప్రేరణకి గుడ్డిగా ఫాలో అవుతుంది అని గొర్రె ట్యాగ్ వేసింది అనమాట. అక్కడ వచ్చేసి స్టార్టింగ్లో నిఖిల్ని ఫాలో అయింది, తర్వాత తన క్లాన్లోకి వెళ్ళిన తర్వాత యష్మిని ఫాలో అవుతుంది అని చెప్పేసి తను చెప్పేసింది అనమాట. నిజంగానే ప్రేరణ కనిపించలే కదా సరిగ్గా ఇక్కడ. తను ఆడింది కానీ తన మీద బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పుడు తన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్తో జనాలు ఏదైతే చూశారో ఆ ప్రేరణ కనపడలే. నాగార్జున కూడా అదే చెప్పారు. సో తను ఒకరి కింద ఉంది కానీ తనకేం తను ఆడట్లేదు సరిగ్గా అన్నట్టు సీతగా అనిపించింది. సో మాకు కూడా అదే అనిపించింది, ఆలోచిస్తే అట్లే ఉంది మాకు కూడా. బట్ అది తను కూడా డిఫెండ్ చేసుకుంది, నేను అట్లా ఆడలేదు, నేను ఆడినా అని చెప్పి. ఇది అసలు ఈ గేమ్ ఏందో, ఈ పొడుచుకోవడం ఏందో ఒకరినొకరు మాటలతో దారుణంగా చచ్చిపోతున్నాం స్వామి. అదే పొడుచుకోవడం అంటే అదే ఇప్పుడు ఆ ట్యాగులు ఇచ్చేసి వాళ్ళను పోక్ చేయడమే కదా. దాని గురించి ఈ బిగ్ బాస్ అసలు మెలికలు పెట్టండి ఏది నడపడం అన్నమాట బిగ్ బాస్. నెక్స్ట్ భాష అన్న యష్మికి కన్నింగ్ ట్యాగ్ వేసి కన్నింగ్ ఫాక్స్ ట్యాగ్ వేసాడు అనమాట. వేసేసి గెలవడానికి ఎన్ని ఉపాయాలైనా పడుతుంది, ఎన్ని నక్క ఉపాయాలు పడుతుంది గెలవడానికి గేమ్లో అన్నట్టు చెప్పింది అనమాట. ఈయన కూడా బూస్ట్ ఇచ్చాడబ్బా ఆమెకి, తీసుకెళ్ళి పైన పెట్టాడు, ఎత్తుకెళ్ళి. టీం మెంబర్ ఒకటే కదా. ఇప్పుడు ఆమె సెల్ఫిష్, స్వార్థం అంటే ఏంది? సెల్ఫిష్ని ఎట్లా చెప్పాడు? ఫిష్ అంటే ఆమె చేపలు అమ్మడమే కాదు, ఈ కన్నింగ్నెస్ కూడా ఉంది అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఈ కన్నింగ్నెస్ చెప్పేది కవర్ చేసుకుంటూ చేపలు అమ్మడం అంటే ఏంది? ఫిష్ అని ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నాడు. సెల్ఫిష్ ఒకటే కాదు, కన్నింగ్ కూడా అని. అది జోకు, అది నాగార్జున గారికి చాలా సేపటికి అర్థమైంది అనమాట. ప్రేరణ చెప్తుంది, సార్ ఇది సెల్ఫిష్ అని చెప్పి నాగార్జున హింట్ ఇస్తే అప్పుడు అర్థం చేసుకొని నవ్వుతున్నాను అనమాట. అయ్యో అని. సో నాకు ఇప్పుడు అర్థమైంది మీ బాధ ఓం, నాకు ఇప్పుడు అర్థమైంది నీ బాధ, మీ హౌస్ మేట్స్ బాధ, తన జోక్స్ ఏంటనేది అని చెప్పి నవ్వుతున్నారు అనమాట. మొత్తం హౌస్ నవ్వేశారు. సో ఇంకా నాగార్జున గారికి జోక్ అయినగానే కొంచెం నవ్వు వచ్చినా కూడా ఇదేం జోక్ రా అనిపించింది అనమాట, అందుకే ఫీల్ అయ్యాడు అలా. సో ఇంకో జోక్ అయ్యకముందు వెళ్ళిపోయి కూర్చోబాచా అని చెప్పేసినాడు. నెక్స్ట్ విష్ణుప్రియ సోనియాకి ముసలి ట్యాగ్ వేసిందంటే ముసలి కన్నీళ్ళు గార్చిందని తన ఫీలింగ్ అనమాట. వాళ్ళు ఏంటంటే నన్ను అనేసి తనే పోయి చేసింది
నా పర్సెప్షన్లో తనని కూడా అట్టే నేను ఏడవాలి తనే ఇచ్చింది అంటే ముసలి కన్నీళ్ళు అన్నట్టు లెక్కేసింది అనమాట అది. నెక్స్ట్ మణికంఠ సేమ్ మళ్ళా భాషాన్నం పిలిచి భాషాన్నకు మళ్ళీ దోమ వేశాడు, చిరాకు. ఇక్కడ మనోడికి కూడా ఇరిటేషన్ తెప్పించాడు అనమాట. అంటే మనోడు ఏదో ఆలోచించుకుంటూ సీరియస్ మ్యాటర్లలో ఏదైనా బాధలో ఉండి ఇంకేదన్నా ఉంటే ఇನ್ನು సడన్ గా ఇట్లాంటి జోకులు చెప్తాడంట. అందులోంచి మేము సడన్ గా బయటకు వచ్చి ఈ జోక్ లోకి రావాలంటే అవ్వదు సార్, చిరాకు వస్తుంది అది వినాలంటే, కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది అని చెప్పి చెప్తే భాష మళ్ళా దీన్ని కూడా తనకు కన్వీనియంట్ గా తన వేగు మార్చేసుకున్నాడు. చూసాం అబ్బా మామూలుగా మార్చుకోలేదు. అయితే ఈ జోక్ వినాలంటే పడి నవ్వినారు అందరూ షోలో అంతా కదా, మామూలుగా నవ్వాలి. నాగార్జున అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఏదో చెప్తున్నాడు అనుకున్నాడు. సరే ఆగని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆగు నీకోసం మనకంటే ఇదని చెప్పి చెప్తే ఏమని చెప్తాడు, ఆ దోమ కదా, ఆ దోమకేంటి చిరాకు. ఇప్పుడు మణికంఠ వెళ్ళి కూర్చొని ఉంటాడు, మణికంఠ తన ప్లేస్లో ఒక ప్లేస్లో ఒంటరిగా కూర్చుంటాడు. ఎవరైనా దగ్గరికి వెళ్తే చి రాకు అంటాడంట. సో చిరాకు చి రాకు అని ఒంటరిగా కూర్చుంటాడు. అన్నగానే ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ అంతా నాగార్జున గారు సహా పగలబడి నవ్వారబ్బా. నిజంగా ఈ మన భాష అన్న ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ అనమాట. ఈయన ఖచ్చితంగా ఉండాలి, ఇలాగే ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. బిగ్ బాస్ ఇలాగే లేపుతాడని హోప్ ఖచ్చితంగా ఆయన మీద ఉంది. ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ భాష ఇన్ ద బిగ్ బాస్ హౌస్. నెక్స్ట్ వచ్చేసి బేబక్క సోనియాకి దోమ ట్యాగ్ వేసింది. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఇంకా ఫస్ట్ నుంచి కిచెన్ ది పడదు కదా, కిచెన్ నుంచి మొత్తం గొడవ స్టార్ట్ అయిపోయి అది నెగిటివ్ వేలోనే వెళ్ళిపోతుంది. ఒకరంటే ఒకరికి చిరాకు, కాబట్టి చిరాకు ఆ ఉద్దేశంతో ఆ గేమ్ వేసేసింది, అది ఆ ట్యాగ్ వేసేసింది. సో ఈ గేమ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఫుల్ ఆఫ్ జోక్స్. అంటే ఇంత ఇష్యూస్ జరుగుతాయి, అంటే కొన్ని గొడవలు జరిగినాయి, అది ఏదైనా పోక్సింగ్ జరిగినాయి అనమాట, ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. బట్ భాషను తీసుకున్న విధానము, భాషను డిఫెండ్ చేసిన విధానము, భాషను తీసుకున్న స్పోర్టివ్నెస్కి అస్సలు హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఎంత దాన్ని జోక్ వేలో కన్వే చేసి నవ్వించడము అందరికి. నైస్. అది భాష అన్న టాలెంట్ అనమాట. సో ఎవరైనా మాటలతో యుద్ధం చేయగలరు, ఆర్గ్యుమెంట్ చేయగలరు అని మనోడు ఓన్లీ జోక్, గేమ్ అవసరం లేదు. మగజాతి అనుమతి అన్న భాష అన్న, నువ్వు అంత మనం చేసేదంతా జోకుల యుద్ధమే, అంతే, తగ్గేది. సో ఇప్పుడు అసలైంది, గేమ్స్ అన్నీ అయిపోయినాయి, ఫన్ అయిపోయింది, ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, పేమెంట్ కూడా అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఎలిమినేషన్ రౌండ్. ఎలిమినేషన్ ఏంటంటే ఇంకా అందరు అయిపోయారు, అందరు సేవ్ అయిపోయారు. లాస్ట్ ఇద్దరు మిగిలారు, మణికంఠ బేబక్క మిగిలారు. వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఆల్రెడీ నేను చెప్పేసినాము, ఈ న్యూస్ కూడా బయటకు వచ్చేసింది, బేబక్క ఎలిమినేట్ అని చెప్పేసి. కాకపోతే ఏదో మనం ప్రాసెస్ పరంగా ఒక ఫ్లోలో వెళ్ళాలి కాబట్టి వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళకు చిన్న టాస్క్ డ్రమ్స్ పెట్టి ఆ డ్రమ్స్ని కొడితే లోపల ఏదో ఒక ఏమంటారు రోల్ ఉంటుంది. ఆ రోల్ మీన్స్ ఏమంటారు, చుట్టూ ఉంటుంది కదా పేపరు, సో చుట్టూ ఉంటుంది. ఆ పేపర్ తీసుకొని ఓపెన్ చేస్తే అదే ఒకరు ఎలిమినేటెడ్ ఒకరు సేఫ్ అన్నట్టు వస్తుంది అనమాట, ఎవిక్టెడ్. సో అది వచ్చింది, అది బేబక్కకు వచ్చింది అనమాట, బేబక్క ఎలిమినేటెడ్. సో బేబక్క స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చింది, ఇంకా కొంచెం మాట్లాడిన తర్వాత ఆవిడ ఏవి వేశారు ఏమో, ఆవిడ జర్నీ చూడాలి కదా. సో ఆ జర్నీకి సంబంధించిన ఏవి వేశారు. ఆ జర్నీలో కూడా కొంచెం ఎమోషన్స్, కొంచెం ఫైట్స్, ఫన్స్ అన్నీ జరిగినాయి. అంతా అది ఓకే పక్కన పెడితే, తర్వాత నాగార్జున టాస్క్ ఇచ్చారు ఆమెకి, బోర్డు తెప్పించారు. బోర్డు మీద ఇలా కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ నేమ్స్ అన్నీ ఉన్నాయి. ఆ నేమ్స్ వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్ కింద ఒక రోడ్ వే ఉందన్నమాట. సో టాస్క్ ఏంటంటే ఇక్కడ ఆ బోర్డులో ఉన్న కంటెస్టెంట్స్ అందరి ఫోటోలలో ఎవరైతే నీకు హౌస్లో ఉండడానికి అర్హత లేదనిపిస్తుందో వాళ్ళ ఫోటో తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేసే అంటారు అనమాట. సో ఇప్పుడు బేబక్క ఆ పని చేయాలి. సో ఏంటంటే మన బేబక్క ఫస్ట్ సోనియాని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేసింది. తన అరువురాలు కాదు, తన మీద నాకు ఫస్ట్ నుంచి నెగిటివ్ అయిపోయింది. సో అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి దాని నెగిటివిటీ కల్లా నేను తన రోడ్డు మీద వేసేసినాను. నెక్స్ట్ పృథ్వీకి యాంగర్ ఇష్యూ తగ్గించుకోవాలి నువ్వు అని చెప్పేసి పాజిటివ్ వేలో చెప్పింది, అది పాజిటివ్ తీసుకొని. నెక్స్ట్ నిఖిల్ వల్ల తను మాట్లాడాల్సి వచ్చింది, ఈ రోజు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని తన ఫీలింగ్ అనమాట. సో నిఖిల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేసింది. నెక్స్ట్ మణికంఠ నువ్వు అందరితో మింగిల్ అవ్వాలి, సోలోగా ఉంటున్నావు, నీకు ఏం ఆడాలి, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలి, నీకు ఒక ఫైటింగ్ స్పిరిట్ కావాలి, ఇవన్నీ నువ్వు పెంచుకొని లెవెల్ అప్ అయ్యి నెక్స్ట్ లీడ్ చేస్తావని కోరుకుంటున్నా. సో ఇది తీసుకోవాలని చెప్పి నాగార్జున గారు కూడా చెప్పారు. నిజంగానే తీసుకుంటే మంచిది మనకంటే గేమ్ కూడా ఉపయోగపడుతుంది. సో ఇవాళ జరిగిన ఎపిసోడ్ల మొత్తం మీద బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. భాష అన్న జోక్స్తో బిగ్ బాస్ని లేపేశాడు, పైకి ఎత్తాడు. నాకైతే నచ్చాడు భాష అన్న జోక్స్. కానీ అంటే మనకి ఎంటర్టైనింగ్ ఉంది, చూసిన వాళ్ళకి మీకేమనిపించింది, బేబక్క ఎలిమినేట్ అవ్వడం కరెక్టేనా, బేబక్క ఎందుకు ఎలిమినేట్ అయింది, రీజన్ నిఖిలేనా, అట్లా చెప్పింది కదా నిఖిలే అని చెప్పేసి, నిఖిలేనా రీజన్ అని చెప్పి నిజంగా
మీకు ఏమైనా అనిపించింది చెప్పండి. అలాగే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. స్టే ట్యూన్, బాయ్.